ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి నూతనమైనటువంటి డిసెంబర్ నెలలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. ఇందుని బట్టి ఆయన నామానికి కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. క్రిస్టమస్ సీజన్ ప్రారంభించబడింది. అదే సంతోషము, అదే ఆనందం మీ జీవితంలోనికి రాబోతున్నది, మీ కుటుంబంలోనికి రాబోతున్నది. ఈ నెల చిగురించే నెలగా ఉండబోతున్నది. నిశ్చయంగా ప్రభువు ఏదైతే ప్రవచనాత్మకమైన వాక్కుని ఈరోజు ఈ నెలకు సంబంధించి మీకు అందిస్తున్నాడో అది సంపూర్తిగా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఆత్మీయతలో నిశ్చయంగా నెరవేర్పు జరగబోతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆమేన్. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచనం, ఆయనను గురించినటువంటి ప్రవచనం. మొద్దు నుండి ఒక చిగురు రాబోతున్నది, అది ఎదిగి ఫలించబోతున్నది. మోడుబారిన స్థితి, మొద్దుగా ఉన్న స్థితి, నరకబడినటువంటి స్థితి, అది మంచుకి ఎండిపోయినది, వానకు తడిచింది, ఇక దాని నుంచి చిగురు కలుగుతుంది అనేటువంటి ఆశ లేదు. కానీ అద్భుతమైన రీతిలో మొద్దు నుండి చిగురు పుట్టింది, అది ఎదిగి అద్భుతంగా ఫలించింది. సేమ్ మీ జీవితంలో కూడా మూడుబారిన స్థితి, అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, గర్భఫల విషయమే కావచ్చు, మీ వ్యాపారంలో విషయమే కావచ్చు, దేని స్థితిలో అయితే మీరు మొద్దుగా మూడుబారిన స్థితిలో ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆ మొద్దు నుండి మరలా చిగురు కలగబోతున్నది, చిగురు పుట్టబోతున్నది. ఆ చిగురు యేసై ఉండబోతున్నారు. ఆశ లేదు, నిరీక్షణ లేదు, ఇది జరుగుతుంది, ఇక నా జీవితం మారుతుంది అని ఆశ లేదు, నిరీక్షణ లేదు. కానీ ఆ నిరీక్షణగా, మీ నిరాశలో ఆశా కిరణముగా ఆ చిగురు ఉండబోతున్నది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నిశ్చయముగా ఈ నెలలో మీరు చిగురించబోతున్నారు. ఎంత నష్టపోయారో ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరముగా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారో, ఎంతగా బలహీనమైపోయి ఒంటరి స్థితిలో ఉన్నారో, మీకు చిగురు పుట్టబోతున్నది, మీకు చిగురు కలగబోతున్నది. తిరిగి మరలా మీరు నిలబడబోతున్నారు. తిరిగి మరలా మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరగబోతున్నాయి. ఈ నెలలోనే మీరు చిగురించబోతున్నారు. మీ మొద్దు చిగురు పుట్టబోతున్నది. మీ మూడుబారిన జీవితము ఎదిగి అద్భుతంగా చిగురు పుట్టి ఎదిగి ఫలములు ఫలించబోతున్నారు. మీరు ఫలిస్తారు. యేసుక్రీస్తు నామములో ఈ నెల ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్పు జరుగును గాక. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థిస్తాను. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు. ఈ నూతనమైన డిసెంబర్ నెలలోనికి మీరు ప్రవేశపెట్టి అడుగు పెట్టించిన విధానమునకై స్తోత్రములయ్యా. ఎంతమంది బిడ్డలైతే వారి కుటుంబంలో ప్రభా ఆత్మీయంగా మూడుబారిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఆర్థికంగా మూడుబారిన స్థితిలో ఉన్నారు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎస్ లార్డ్, మాలో అనేక మంది మొద్దులుగా ఉన్నాం, మూడుబారిన స్థితిలో ఉన్నాం. అయా చిగురు కలుగును గాక, చిగురు పుట్టును గాక. నూతనమైన ఆశ, నూతనమైనటువంటి సంతోషము ఈ క్రిస్టమస్ సందర్భంలో, ఈ క్రిస్టమస్ సీజన్లో నీ బిడ్డల హృదయములు, వారి కుటుంబములు సంతోషముతో నింపబడాలి, ఆనందముతో నింపబడాలి. అయా వారిని సంతు గలవారిగా మార్చండి, ఆర్థికంగా దీవెన గలవారిగా మార్చండి, ఆత్మీయంగా ఫలింపజేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను. ప్రతి మూడుబారిన గర్భము యేసుక్రీస్తు నామములో చిగురు పుట్టునుగాక. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా మార్చబడునుగాక. శరీరం ప్రభా కృషించిపోయి, కృంగిపోయి ప్రభా బలహీనమైపోయి రోగములతో ఉన్నదేమో, ఇప్పుడే ఆరోగ్యమనే చిగురు పుట్టునుగాక, స్వస్థత కలుగునుగాక. మా చిగురు నీవే యేసయ్యా. మా యొక్క మొద్దు మూడుబారిన జీవితంలో మా చిగురు మీరే, మా ఆశ మీరే. నిత్యమైన బిడ్డల జీవితంలో అద్భుతం చేసి ఆశీర్వదించమని యేసు నామంలో ఈ నెలంతా వారిని కాపాడమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ నెలంతా కూడా ప్రభు మిమ్మల్ని అద్భుతంగా మీ చేతిని పట్టుకొని నడిపించబోతున్నారు. మీరు చిగురించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.